మనం వెంకటాయపాలెం వజ్రాల గనుల్లో అయితే ఉన్నాం అనమాట. కానీ ఈ బావిలో తోమిన మట్టి అంతా కనిపించటం లేదు. బావిలో కనుక మనం పడ్డామంటే మాత్రం అంతే సంగతులు. నల్లగా కనపడుతుంది కదా, అది లోపలికి ఉంది సొరంగం. ఇప్పటికి చాలా దూరం వచ్చాం. అసలు మనం వచ్చిన దారి ఎట్టుందో, మనం వచ్చిన ప్లేస్ ఎట్టుందో నాకే అర్థం కావట్లేదు. బ్యాటరీ లైట్ ఒకటి తీసుకొని, తాడు ఒకటి తీసుకొని, ఇదిగో ఇట్లాంటి చెట్టుకి లేదు కదా, అక్కడ ఒక చెట్టు ఉంది. అది ఆ చెట్టుని చూసారా, పెద్ద చెట్టు. ఆ చెట్టుకి తాడు కట్టుకొని లోపలికి ఒకరు కానీ ఇద్దరు ముగ్గురు దిగి అది ఆ సొరంగంలో నుంచి కనుక లోపలికి వెళ్ళిపోతే ఏరియాని మరి ఎందుకనో గవర్నమెంట్ మరి గుర్తించలేదు. గవర్నమెంట్ మరి ఎందుకో వీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉన్న కాలు ఇటు బేసికినా అంతే సంగతిలో. ఇదిగో ఇక్కడ ఉన్న కాలు ఇటు బేసికినా అంతే సంగతిలో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనమైతే వెంకటాయపాలెం అడవి ప్రాంతంలో అయితే మనం ఉన్నాం. వజ్రాల గనులు ఒకనాటి బ్రిటిష్ కాలం నాటి రాజులు బ్రిటిష్ కాలంలో పరిపాలించినటువంటి వాళ్ళు వజ్రాలను ఎలా తోమారు, వాళ్ళు వజ్రాలను ఎలా వెతికి పట్టుకున్నారు అనేది చూస్తున్నాం. మనం వెంకటాయపాలెం వజ్రాల గనుల్లో అయితే ఉన్నాం అనమాట. కానీ ఈ ప్లేస్లో మాత్రం చూడటానికి ఇలా ఉంది కానీ అడివిగా. కానీ ఒకనాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ ప్లేస్లో కొన్ని వందల మంది పనిచేశారు. కొన్ని వందల మంది కూడా కొన్ని సంవత్సరాలు పట్టింది పనిచేయడానికి, వజ్రాలను వెతికి తీయటానికి. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ మాత్రం అసలు మరి దారుణం అయిపోయింది. అసలు దారి కూడా నాకు అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలో కూడా. చూస్తున్నామంటే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు దారులు అంటే ప్రత్యేకంగా ఏమీ లేవు. ఈ గుంతల్లో ఈ బావిలో పడ్డమంటే మాత్రం ఇక మనం కూడా అంతే సంగతులు. మన కోసం ఇక్కడ ఎవరు రారు కూడా. దయచేసి మాత్రం ఈ ప్లేసులకి మాత్రం ఒంటరిగా మాత్రం రావద్దు వజ్రాల వేటకి. అసలు ఈ బావిలేంది, ఈ గుంతలేంది, అసలు ఇంత గోతులు ఉండే ఈ మధ్యలో. అసలు ఎలా దిగారు ఇంతలా బావిలు, ఇంతలా గోతులు చూస్తుంటేనే అసలు అంత ఇదిగా ఉంది. చూడండి అంతలా బావి, నడి కొండ మీద అది పెద్ద పెద్ద చెట్టులే మలిసాయి అడవిలో. ఆ బావిలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, రాజుల కాలం నాటి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు తీసిన బావిలో. కానీ చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఈ అడవి ప్లేసుల్లో పెద్ద పెద్ద పాములు, అడవి జంతువులు, కంప, కట్టె, చెత్త చెదారం అంతా ఉంటాయి. అమ్మో, ఏం ప్లేసులు, ఏం బాయిలు, అసలు చూస్తుంటేనే భయంగా ఉంది. నాయనా, నాయను, అసలు ఇంతలా బాయిదే మరి ఇల్లు. ఎన్ని రోజులు బట్టి ఉంటుంది ఈ బావి ఇంత లోతు అవటానికి. ఈ బావిలో మరలా ఇంత పెద్ద పెద్ద చెట్లు మలిసినాయి అంటే కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. నడి కొండ మీద వెంకటాయపాలెం అడవులు అనమాట ఇవి. కోళ్ళూరు వెంకటాయపాలెంకి సంబంధించిన అడవులు.
నడి కొండ మీద ఇంత పెద్ద పెద్ద బాయిలు తవ్వారంటే మాత్రం వజ్రాల కోసం ఆ బావిలో మరలా ఇంత పెద్ద పెద్ద చెట్లు మలిచాయంటే వామ్మో. ఈ బావి తవ్వటానికి కొన్ని నెలల కాలం బట్టి ఉండొచ్చు, కొన్ని వందల సంవత్సరాలు అయితే ఇక్కడ వర్క్ జరిగింది. కొన్ని వందల సంవత్సరాలు వర్క్ జరగటంతో పాటు అసలు ఇంతలా మామూలు విషయం కాదు. కానీ మట్టి కనిపించట్లా. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇంత పెద్ద బావిలు ఉన్నాయా, ఇంత పెద్ద పెద్ద గోతులు ఉన్నాయా. విచిత్రం ఏంటంటే మట్టి కనిపించట్లేదు. ఈ బావిలో తోమిన మట్టి అంతా కనిపించటం లేదు. మట్టి ఏమైపోయింది, రాళ్ళు కనిపించటం లేదు. రాళ్ళు ఏమైపోయినాయి. ఈ బావిలో కనుక మనం పడ్డామంటే మాత్రం అంతే సంగతులు. ఇంకొకటి, ఈ బావిలోకి అడవి జంతువులు పడ్డా కానీ పొరపాటున జారి ఇక అంతే సంగతులు. ఇవేంటివో సౌండ్లు వస్తున్నాయి అడవిలో నుంచి. నాయన అసలు ఇన్ని దగ్గర దగ్గర 30 అడుగులు లోతు ఉంటుంది. 30 అడుగులు లోతు బావి తవ్వారంటే చిన్న బావి కాదు, పెద్ద బావి ఇది. కెమెరాలో మీకు వీడియోలో చిన్నగానే కనపడవచ్చు, కానీ ఎక్కువ మంది వచ్చి అసలు లోపల మట్టి ఎలా ఉంది, లోపల రాళ్ళు ఎలా ఉన్నాయి, ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి అనేది కనుక మనం చూడగలిగితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి అంత లోతు తోమారంటే మాత్రం వజ్రాలు దొరకకుండా తోమరు కదా, దొరికే ఉంటాయి కదా వజ్రాలు. అదనమాట నా ఆలోచన. అమ్మో చూడండి, అసలు ఏంది బావిలేంది, బాయమిటి బావి అసలు గ్యాప్ లేదు అసలు. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ ప్లేస్లో అంత సీటు చూడండి, సొరంగం ఎలా ఉందో వీడియోలో మీకు చిన్నగా కనపడచ్చు. లోపలికి సొరంగం కొట్టారు. నేను ఆఫ్రికాలో, శ్రీలంకలో వజ్రాల గనులకు సంబంధించిన వీడియోస్ ఉంటాయన్నమాట. యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు భూమి లోపలికే బావి తోముతారు, తోమి లోపల నుంచి మళ్ళీ సైడు తోముతారనమాట. సేమ్ ఇక్కడ కూడా అలాగే కనపడింది నాకు. ఇదంతా కూడా పెద్ద బావి, ఇదంతా కూడా పెద్ద బావి. ఇది అంతా కూడా సుమారుగా దగ్గర దగ్గర ఒక 25 అడుగులు 30 అడుగులు ఉంటుంది. కానీ అదిగో నల్లగా కనపడుతుంది కదా, అది లోపలికి ఉంది సొరంగం. సొరంగం లోపలికి ఉంది. ఇటు నుంచి తాడు కట్టుకొని దిగాలి. లోపలికి సొరంగం ఉంది. అక్కడి నుంచి లోపల నుంచి తీశారు మట్టి. లోపలికి ఇంకా ఎంత లోపలికి ఉందో సొరంగం తెలీదు. ఏందో సౌండ్ వస్తుంది. మనం చాలా అడవిలో ఉన్నాం. ఇప్పటికి చాలా దూరం వచ్చాం. అసలు మనం వచ్చిన దారి ఎటు ఉందో, మనం వచ్చిన ప్లేస్ ఎటు ఉందో నాకే అర్థం కావట్లేదు. అసలు నా బండి ఎక్కడుందో ఏంటో అర్థం కావట్లేదు. అంతా అసలు మబ్బు పట్టింది. మబ్బు పట్టి అసలుకే ఇక్కడ అడవి ప్రాంతం అలాగుంటే మబ్బు పట్టి ఇంకొద్దిగా చీకటిగా ఉంది ఇది. నాయన. కానీ బ్యాటరీ లైట్ ఒకటి తీసుకొని తాడు ఒకటి తీసుకొని ఇదిగో ఇట్లాంటి చెట్టుకి లేదు కదా, అక్కడ ఒక చెట్టు ఉంది. అది ఆ చెట్టుని చూసారా, పెద్ద చెట్టు. ఆ చెట్టుకి తాడు కట్టుకొని లోపలికి ఒకరు కానీ ఇద్దరు ముగ్గురు దిగి అది ఆ సొరంగంలో నుంచి కనుక లోపలికి వెళ్ళిపోతే ఆ సొరంగంలో లోపలికి, ఆ సొరంగం ఎంత దూరం ఉంది, లోపల అసలు ఏం స్టోన్స్ దొరుకుతున్నాయి, లోపల ఆ మట్టి ఎలా ఉంది, ఆ రాళ్ళు ఎలా ఉన్నాయి, అసలు అక్కడ వజ్రాలు దొరికే అవకాశం ఉందా లేదా అనేది మనం ఈజీగా కనిపెట్టచ్చు. కానీ వజ్రాలు మాత్రం దొరుకుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే వజ్రాలు దొరకకుండా అసలు బాయమిటి బాయి ఇంత లోతులో మట్టి తోమరు. కానీ ఈ ప్లేస్ని, ఈ ఏరియాని మరి ఎందుకనో గవర్నమెంట్ మరి గుర్తించలేదు. గవర్నమెంట్ మరి ఎందుకో వీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి
ఎందుకో తెలియదు కానీ లోపలికైతే సొరంగం ఉంది. ఇప్పుడైతే మనం ప్రయత్నించకూడదు, ఎందుకంటే మనం ఒంటరిగా ఉన్నాం. ఆ సొరంగంలో లోపల అడవి జంతువులు ఉండొచ్చు, క్రూరమృగాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద కొండ సెలవులు పాములు కూడా ఉండొచ్చు. ఎందుకంటే లోపలికి పొరపాటున ఏమైనా జారిపడ్డాయి అంటే అవి బయటకు వచ్చే అవకాశం లేదు. మనం గబక్కన ఏదైనా పైకి రావాలన్నా కానీ మన దగ్గర తాడు లేదు, మనం కూడా ఈ బావిలోంచి పైకి ఎక్కలేము. కాబట్టి మనం ప్రస్తుతానికైతే మనం ఎలాంటి ప్రయోగాలు అయితే మాత్రం చేయొద్దు. కానీ ఈ ప్లేసుల్లో ఇంకా ఎలాంటి బావిలు ఉన్నాయి, మనం దిగి వెతకగలిగే బావిలు ఉన్నాయా, ఆ బావిలో ఎలాంటి మట్టి దొరుకుతుంది, ఎలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి అనేది మాత్రం చూద్దాం, వెతుకుదాం. ఈ ప్లేస్ని మీకు ఎప్పటి నుంచో చూపించాలనుకుంటున్నాను, కానీ ఇప్పటికే అవకాశం దొరికింది. అది కూడా నేను చాలా ధైర్యంగా డేర్ చేసి అయితే వచ్చాను. అసలు ఎటు చూసినా బావిలే, ఎటు చూసినా అసలు ఇదిగానే ఉండే. ఎటు వెళ్ళాలో ఏంటో నాకే అర్థం కావట్లా. అమ్మో, అసలు ఈ బావిలేంది, రాళ్ళు ఏంది, కానీ పెద్ద పెద్ద వజ్రాలే ఎత్తుకు పట్టుకుని ఉంటారు వాళ్ళు. దొరికినాయి, పెద్ద పెద్ద వజ్రాలే దొరికినాయి. అమ్మో, అటు పోదాం, అటు ఒక పెద్ద బావి ఉంది. మనం వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏం మాత్రం పడ్డామా ఇక అంతే సంగతిలో. అసలు చూడండి, ఇదిగో ఇక్కడ మరీ దారుణం. పెద్ద గుయ్యి, 30 అడుగుల నుంచి 40 అడుగులు దాకా బావి, వజ్రాల కోసం తవ్విన బావి. చిన్న గట్టిది, ఇదిగో ఇక్కడ మళ్ళీ పెద్ద బావి. వామ్మో, పొరపాటున మనం జస్ట్ ఇటు కాలు, ఇక్కడున్న కాలు ఇటు బేసికినా అంతే సంగతిలో. ఇదిగో ఇక్కడున్న కాలు ఇటు బేసికినా అంతే సంగతిలో. చూపిస్తాను చూడండి, రాయిగల్లిస్ట, రాయిగల్ల. అసలు ఇంతలా మట్టి, ఇంతలా బావిలు, ఇంత లోతులు అసలు ఎలా పోయినారు అసలు? ఊరు నాయన, ఇది ఇంకా లోపలికి సొరంగం ఉంది. అమ్మో, అసలు ఇది ఇంకా లోపలికి ఉంది సొరంగం. అసలు పొరపాటున అసలు దీంట్లో ఏమన్నా జంతువులు కనుక పడ్డాయంటే మాత్రం ఇక అంతే సంగతిలో. ఇక ఆ జంతువులు ప్రాణాలు వదులుకోవటమే. జంతువులే కాదు, పొరపాటున ఒక్కలుగా ఒంటరిగా వచ్చారంటే మాత్రం వాళ్ళు పడ్డా కానీ ఇంకంతే సంగతిలో. ఎందుకంటే పైకి ఎక్కడానికి ఏమీ లేదు. కానీ నాకు మాత్రం వజ్రాలకి దొరికే మంచి ప్లేస్కి అయితే వచ్చాంలే, కానీ ఏరియాలో వజ్రాలు మనం ఒంటరిగా అయితే వెతకలేము అసలు. అమ్మో, అసలు ఈ చెట్టులు, ఈ అడవులు, ఎటు చూసినా పెద్ద పెద్ద అరుపులు, సౌండ్లు వస్తూ ఉండే. చూస్తూనే ఉండండి, ఇంకా మనకి ఎలాంటి ప్లేస్లు అయితే కనపడతాయో చూద్దాం. నేనైతే అసలు ఎటు పోతున్నాను, ఎటు వస్తున్నాను నాకే అర్థం కావట్లా. వచ్చిన దారి అంతా మర్చిపోయాం, ఎటు చూసిన బావిలో ఉండే. చూస్తూనే ఉండండి, ఇంకా ఎలాంటి ప్లేస్లు అయితే మనకు ఎదురైతాయో చూడాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రిస్క్ తీసుకొని ఇవన్నీ చూస్తున్నాను అనమాట. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.